ఇక హెచ్సియు వీసీ రిజిస్టర్తో సమావేశమయ్యని అన్నారు బీజేపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. వర్సిటీ లీగల్ డాక్యుమెంట్లను పరిశీలించమని అన్నారు. యూనివర్సిటీ ప్రారంభించినప్పుడు అప్పటి కాంగ్రెస్ సర్కారు 2300 ఎకరాలు ఇచ్చిందని అన్నారు. కానీ ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, సర్వే చేసి అవకాశం ఉందా అన్నదానిపై చర్చించమని అన్నారు. కంచె గచ్చుపల్లి భూములు ఎవరివి, చెట్లు కొట్టొచ్చా అన్నదానిపై డిస్కస్ చేశామని అన్నారు కొండ విశ్వేశ్వరరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో 75,000 ఎకరాలు వక్ఫ్ ప్రాపర్టీ ఉంది. 75,000 ఎకరాలు అంటే పూరా 75,000 एकड़ जमीन अल्लाह का नाम पे वक्फ प्रॉपर्टी है. కానీ మీకు తెలుసా 75% वक्फ लैंड कब्जा అయింది. 75% जमीन कब्जा हो गया. ఈ రోజు హైదరాబాద్ లో పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్, పెద్ద మెడికల్ కాలేజీలు, పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు, పెద్ద ఫంక్షన్ హాల్స్, పెద్ద పరిశ్రమలు ఎవరి అయితే ఉన్నాయో వాళ్ళే ఈ యొక్క వక్ఫ్ బోర్డుని వ్యతిరేకిస్తున్నారనే అంశాన్ని పేద ముస్లింలు, మహిళా ముస్లింలు, వెనుకబడ్డ ముస్లింలు, షియా ముస్లింలు, అల్పసంఖ్యాకులైన ఆగాఖాన్ ముస్లింలు, బోరా ముస్లింలు, ఇస్మాయిలీ ముస్లింలు అందరూ ఈరోజు పసిగట్టారు. అందుకొరకే వాళ్ళు వచ్చి దీన్ని వ్యతిరేకించట్లేదు. ఈరోజు